మీకు తెలుసా, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రతి సెక్టార్ నెగిటివ్లో ఉంటే జస్ట్ ఒక్క సెక్టార్ మాత్రమే పాజిటివ్లో ఉంటే ఓవరాల్ మార్కెట్ కూడా పాజిటివ్లో ఉంటుంది. ఆ సెక్టార్ ఏంటో తెలుసా? అది మీకు ముందు తెలియాలంటే ఫస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు. మార్కెట్లో ఏ సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, క్యాపిటలైజేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ సెక్టార్ 30-35% ఉంటుంది. నెక్స్ట్ ఐటీ సెక్టార్ 10-15% ఉంటుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ సెక్టార్ 10-12% ఉంటుంది. ఎఫ్ఎంసీసీ సెక్టార్ 7-9%, ఆటోమొబైల్ 6-8, హెల్త్ అండ్ ఫార్మా 5-7, మెటల్ అండ్ మైనింగ్ 4-6, టెలికామ్ 4-5%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ 4-5%, పవర్ అండ్ యూటిలైజేషన్ 3-4%, రియల్ ఎస్టేట్ 2-3%, మెటల్ మరియు రిటైల్ అండ్ అదర్ సెక్టార్ 3-5%. ఇలా ఒక్కొక్క సెక్టార్ యొక్క పర్సంటేజ్. ఇందులో అత్యధికంగా ఉన్న సెక్టార్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ సెక్టార్. ఆ ఒక్క సెక్టార్ పాజిటివ్లో ఉంటే హోల్ మార్కెట్ మొత్తం పాజిటివ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్టార్. నా వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయి, సబ్స్క్రైబ్ చేయి, నీ తెలిసిన నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయి.